గత వీడియోలో మనం టెక్నీషియన్ ఏ విషయాల పట్ల దృష్టి పెట్టి సబ్స్క్రైబర్స్ కి ప్యాకేజ్ గురించి వివరిస్తారో చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో టెక్నీషియన్ ని సబ్స్క్రైబర్స్ కి టాటా ప్లే యొక్క పేరెంటల్ కంట్రోల్ ఫీచర్ గురించి సమాచారం ఇస్తూ ఉండగా చూద్దాం. టాటా ప్లే భావిస్తుంది టీవీలో వచ్చే ఎన్నో ప్రోగ్రామ్స్ మరియు ఛానల్స్ పిల్లల కోసం తగినవి కావని. అందుకే టాటా ప్లే తమ సబ్స్క్రైబర్స్ అందరికీ టాటా ప్లే పేరెంటల్ కంట్రోల్ అన్న ఒక ఆప్షన్ కూడా ఇస్తుంది. ఇందులో మీరు మీ ఇష్టానుసారం ఏదైనా ఛానల్ కి పాస్వర్డ్ సెట్ చేయవచ్చు. ఇదెంతో మంచి ఇంకా ఇంపార్టెంట్ విషయం. ఈ మధ్య టీవీలో ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు. ఈ పేరెంటల్ కంట్రోల్ డిమాన్స్ట్రేషన్ నేను పిల్లల ముందు చూపించలేను. చూడు నాన్న, నువ్వు కొద్దిసేపు లోపలికి వెళ్తావా? నేనెందుకు వెళ్ళాలి? అంకుల్ చెప్తున్నారు కదా. చెప్పండి. సరే, అయితే పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ కి వెళ్లడం కోసం మీరు టాటా ప్లే రిమోట్ లో ఉన్న ఈ సెట్టింగ్స్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ ముందు ఆర్గనైజర్ అన్న ఈ స్క్రీన్ వచ్చేసింది. ఇందులో మీకు రెండవ ఆప్షన్ అంటే పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని పేరెంటల్ కంట్రోల్ పిన్ అడగబడుతుంది. అది ఇప్పుడు బై డిఫాల్ట్ 0000. దీన్ని టైప్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీ ముందు పేరెంటల్ కంట్రోల్ స్క్రీన్ వస్తుంది. అయితే ఈ పిన్ ని ఎలా చేంజ్ చేయాలి? మ్యామ్, ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీకు కనిపిస్తోంది. ఇందులో మీరు మీకు నచ్చినట్లుగా ఏదైనా పిన్ ని సెట్ చేసి చేంజ్ చేయవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా ఛానల్ ని లాక్ చేయాలనుకుంటే అందుకోసం మీరు ముందుగా ఆప్షన్ అంటే ఛానల్ లాక్ ఆప్షన్ కి వెళ్లి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు 5 కొత్త ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మీకు మొదటి ఆప్షన్ లాక్ ఛానల్స్ కి వెళ్లి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీ ముందుకు ఛానల్ లిస్ట్ వచ్చేసింది. ఇందులో మీరు ఏదైనా ఛానల్ ని సెలెక్ట్ చేయవచ్చు. మీ ఇష్టానుసారం ఛానల్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు టాటా ప్లే రిమోట్ మీద ఉన్న మీ బ్లూ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఈ సెట్టింగ్స్ సేవ్ అయిపోతాయి. ఇందులో మీకు 2 ఆప్షన్స్ లభిస్తాయి. వాటిని మీరు మీకు నచ్చినట్లుగా ఏదైనా ఆప్షన్ ని సెలెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీ ఛానల్స్ లాక్ అయిపోయాయి. ఇది మాత్రమే కాదు, ఇందులో మీరు పిల్లల వయసును బట్టి కూడా ఏదైనా ప్రోగ్రామ్ ని బ్లాక్ చేయవచ్చు. అయితే అందుకోసం మీరు మరలా పేరెంటల్ కంట్రోల్ స్క్రీన్ కి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మీ దగ్గర ఉన్న రెండవ ఆప్షన్ వ్యూయింగ్ రిస్ట్రిక్షన్స్ ది. మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్ పై మీకు ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో నుంచి మీరు ఏదైనా ఆప్షన్ ని మీ ఇష్టానుసారంగా సెలెక్ట్ చేయవచ్చు. అలాగే ఆ సెట్టింగ్స్ ని సేవ్ చేయడం కోసం మీరు బ్లూ బటన్ ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ రేటింగ్ గల ఈ ప్రోగ్రామ్స్ బ్లాక్ అయిపోయాయి. కానీ నేను ఈ ప్రోగ్రామ్స్ ఇంకా ఛానళ్లు చూడాలనుకుంటే? ఇదైతే చాలా తేలిక. అందుకోసం మీరు ఏ ఛానల్ లేదా ప్రోగ్రామ్ చూడాలనుకుంటున్నారో దానికి వెళ్ళండి. మిమ్మల్ని పేరెంటల్ కంట్రోల్ పిన్ అడగబడుతుంది. ఆ పిన్ ఎంటర్ చేసి మీరు సెట్ చేసిన దానిని సబ్మిట్ చేయండి. ఇంకా ఆ ప్రోగ్రామ్ లేదా ఛానల్ మీరు చూడగలుగుతారు. ఈ విధంగా అయితే టాటా ప్లే సెట్ టాప్ బాక్స్ డెమాన్స్ట్రేషన్ ఇంతటితో పూర్తయింది. కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చిన టాటా ప్లే సెట్ టాప్ బాక్స్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అదంతా అర్థమైందని ఆశిస్తున్నాను. అయితే ఒకవేళ ఇంకా మీరు ఏదైనా అడగాలనుకుంటే మళ్ళీ అడగొచ్చు. ఇప్పటికైతే అంతా బాగుంది. అయితే చూశారుగా, మీరు టెక్నీషియన్ ఎంతో సమయస్ఫూర్తితో డెమాన్స్ట్రేషన్ చేసి చూపారు. అలాగే సబ్స్క్రైబర్ కి మొత్తం సమాచారం ఇవ్వాలన్న విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకున్నాడు. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ప్రతి ఇన్స్టలేషన్ వర్క్ ఆర్డర్ విషయంలో కస్టమర్స్ కి మంచి డెమాన్స్ట్రేషన్ తప్పక ఇవ్వాలి. అన్నట్లు డెమాన్స్ట్రేషన్ చివరలో సబ్స్క్రైబర్ యొక్క సిగ్నేచర్ వర్క్ ఆర్డర్ కాపీ మీద గుర్తుంచుకొని తీసుకోవడం తప్పనిసరి. ఆల్ ది బెస్ట్.